నేను 1980 దశకంలో భిన్నస్వరం పేరుతో ఆంధ్రభూమిలో రాసిన ఒక శీర్షిక హిమాచలం తల వంచింది అనే శీర్షికతో రాశాను. అంటే హిస్టారికల్ కాంటెక్స్లో తెలుసుకోవడం కొంతమందికైనా బుద్ధిజీవులకు ఆసక్తి ఉంటుంది కాబట్టి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ రాయప్రోలు సగర్వంగా పాడుతూ భారతమాత బిడ్డలుగా జన్మించినందుకు గర్వించమని అందరినీ ఉద్బోధించాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులమంతా ఒకటేనని స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రజలంతా గర్జించారు. ఆ గర్జనలకు గుండెలు కార్నిల్లిన బ్రిటిష్ వృద్ధమెకం దేశం వదిలిపోయింది. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలతి తరంగా అంటూ కవీంద్రుడు గొంతెత్తి పాడిన పాటను జాతి అంతా అందుకుని జాతీయ గీతం చేసుకుంది. ఆనాటి ఉత్తేజం క్రమంగా నీరసించి నిర్వేదంలోకి దిగిపోయినట్లుంది. దేశంలో విచ్ఛిన్నకర శక్తుల వికటాటహాసాలు, వేర్పాటు శక్తుల ప్రేరేపణలు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి. శ్రీనగర్లో భారతీయ క్రికెటర్లపై రాళ్లు విసరటం, ఇండియా వ్యతిరేక నినాదాలు చేయటం, పిల్లి కూతలు కూయటం, అది చూస్తే కాశ్మీర్ ముఖ్యమంత్రి వినోదంగా విలాసంగా కూర్చోవటం విడ్డూరంగానే ఉంది. ఇది 1980 దశకానికి సంబంధించింది. వెస్టిండీస్ జిందాబాద్ అంటూ ప్రేక్షకులు నినాదాలు ఇస్తే ఆహా భారతీయుల్లో ఇంటర్నేషనలిజం బాగా ముదిరిందని సంతోషించవచ్చు. కానీ ఇండియా ఆటగాళ్లపై రాళ్లు వేసింది పాక్ ఏజెంట్లంటే నమ్మబుద్ధి కాదు. ఆ రాళ్లు విసిరిన కుర్రాళ్ళందరూ కాశ్మీర్ వాళ్ళు అయి ఉంటారు. వారిలో తాము భారతీయులమన్న భావం తొంగి చూడలేదన్నమాట. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పాఠశాలలో చేయించే ప్రతిజ్ఞ వాళ్ళ మెదళ్ల గోళ్లలోకి ఎక్కనే లేదన్నమాట. కోట్లాది రూపాయల సబ్సిడీలు, ఆర్థిక సహాయం చేస్తున్న సాటి భారతీయుల కంటే వారికి కించిత్ గౌరవం, అభిమానం, ప్రేమ లాంటివి లేవన్నమాట. ఈ కాశ్మీర్ కుర్రకారుకు ఇతర భారతీయులకు మధ్య ఏదో మిస్సింగ్ లింక్ ఉందన్నమాట. ఈ మిస్సింగ్ లింకే ముడిపడకుండా మతము, రాజకీయాలు అడ్డుగోడలు నిర్మిస్తున్నాయన్నమాట. ప్రపంచ క్రికెట్ కప్ సాధించుకువచ్చి భారత ప్రజలనే కాకుండా ప్రపంచ ప్రజల జేజేలు అందుకున్న మేలుజాతి క్రికెట్ వీరులపై రాళ్లు సంధించిన రాకాసి మూకను ఏమనాలి, ఏం చెయ్యాలి? ఒక జాతి, ఒక దేశం అన్న ఆలోచన దేశ ప్రజల్లో కలగటానికి ఇంకెన్ని దశాబ్దాలు కావాలో. భారతదేశంలో ముస్లింలు భారతీయులుగా ఆలోచించే విధంగా తయారు చేయాలన్నందుకే బలరాజ్ మదోక్పై విరుచుకుపడ్డారు. కొందరు ఇదేదో ముస్లింల మతం మార్చే కుట్ర అంటూ ఎగిరి గంతులేశారు. ఎక్కడో కాబాలో ఏదో జరిగితే ఇక్కడ షాపులు మూసేయాలని ఇండియాపై పాకిస్తాన్ హాకీ గెలుపొందితే ఇక్కడ ముస్లింలు వేడుకలు, సంబరాలు. ముస్లింలకు దేశం కంటే జాతి, మతం గొప్పది కావచ్చు, కానీ బహిరంగంగా ప్రదర్శిస్తే మెజారిటీ ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయన్న ధ్యాస ఉండాలి. దేశమనే దొడ్డ వృక్షం ప్రేమ పుష్పాలు పూయాలని ఆకులందు అణగిమణిగి కవిత కోయలు పలుకుతుందే, ఆ పలుకును విని దేశంలో దేశాభిమానం మొలకెత్తాలని గురజాడ ఆశించారు. దేశమనే దొడ్డ వృక్షాన్ని కూల్చేసి ప్రేమ పుష్పాలను కాల రాజేసి కవిత కోకిల పీక పిసికేసి దేశాభిమానాన్ని కుళ్ళగించే ముళ్ళపందులు తయారయ్యాయని, మన కాళ్లకు డెక్కలు మొలిచాయని, మన తలలకు కొమ్ములు వచ్చాయని. పాపం గురజాడకి ఏం తెలుసు? పాపాత్ములు పాపభారం మోయలేక భూదేవి ఏ దేవుని ముందు శోకించిందో కానీ కుటిలాత్ములైన దేశద్రోహుల భారం మోయలేక హిమాచలం సిగ్గుతో తలవంచింది. తన ఒడిలో పెరిగే కొందరికైనా హిమంలోని స్వచ్ఛత లేనందున కుమిలి ఏడ్చింది. హిమాచలం శివతాండవం చేసిన స్థలంలో దేశద్రోహులు పదఘట్టలను భరించలేక కుంచుకుపోయింది హిమాచలం. ఇది నేను 1980 దశకంలో రాసిన భిన్నస్వరం.